ప్రతి బ్యాంక్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అది మీ డబ్బును ఎలా నిర్వహిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ సరిగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం బ్యాంకే కంటే మీ నగదును సురక్షితంగా ఉంచడం మాత్రమే కాదు, ఇది ప్రజల నుండి డిపాజిట్ను స్వీకరించడం అని అధికారికంగా నిర్వచించబడింది. అంటే మీ డబ్బును సేకరించడం, దానిని అప్పుగా ఇవ్వడం లేదా పెట్టుబడిగా పెట్టడం లక్ష్యంగా. అలా బ్యాంకులు మీ డిపాజిట్లను రుణాల రూపంలో మారుస్తాయి లేదా పెద్ద ఆర్థిక ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన వివరాలు, మీరు డిపాజిట్ చేసిన డబ్బు డిమాండ్ పై తిరిగి చెల్లించబడుతుంది లేదా నిర్ణీత సమయంలో. అంటే మీరు మీ నగదును ఎప్పుడైనా తిరిగి అడగవచ్చు, సేవింగ్స్ ఖాతాలో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లతో నిర్ణీత కాలం వేచి ఉండొచ్చు. మరియు ఉపసంహరించుకోవడానికి సమయం వచ్చినప్పుడు ఇది కేవలం చెక్కుల గురించి మాత్రమే కాదు. చట్టం ప్రకారం మీరు మీ డబ్బును బయటకు తీసుకోవచ్చు. చెక్, డ్రాఫ్ట్, ఆర్డర్ లేదా ఇతర మార్గాల ద్వారా డిజిటల్ బదిలీలు, ఏటీఎం ఉపసంహరణలు మరియు మరిన్నింటిని ఆలోచించండి. కాబట్టి ఒక కంపెనీ భారతదేశంలో ఇవన్నీ చేస్తుంటే అది అధికారికంగా బ్యాంకింగ్ కంపెనీ. తదుపరిసారి మీరు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు తెరనక ఏమి జరుగుతుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.